వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఎన్ని విమర్శలు వచ్చినా కూల్చివేతలు ఆపేది లేదన్న సీఎం. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని వివరణ. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామాను సమర్పించిన కేజ్రీవాల్ నూతన శాసనసభాపక్ష నేతగా అతిషి ఎంపికైనట్లు వెల్లడి. మరో వారం రోజుల్లో సీఎంగా ప్రమాణం చేస్తున్న అతిషి. తిరుమలలో అపచారమంటూ ఓ వీడియో వైరల్. అది తన కొడుకు పుట్టినరోజు వేడుకలను వెల్లడించిన మంత్రి. అది విజయవాడలో తీసిన వీడియో అని స్పష్టీకరణ. ఆధారాలతోనే ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేశామన్న అనిత. వారి వెనుక సూత్రధారులున్నా సలహాదారులున్నా వదలబోమని హెచ్చరిక. బోట్లో బ్యారేజీని గుర్తించిన వాళ్లు టెర్రరిస్టుల కన్నా డేంజరస్ అని వ్యాఖ్య. పది రోజుల్లోనే విజయవాడలో సాధారణ పరిస్థితి తీసుకొచ్చారన్న రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టమని వ్యాఖ్య. వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు. నీలిబియా తప్పుడు రాతలు రాస్తోందన్న సుజాత. తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. వైసీపీ 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా. యోధుల పోరాటంతో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిందన్న ఎంపీ. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న ఈటెల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటెల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, చెరువులు కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్తామని వివరించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టివారేశారు. హైడ్రా ఏర్పాటు కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు తమకు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో కట్టిన బిల్డింగులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే పలువురు అక్రమదారులకు బడాబాబులకు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అధికారుల పనిలో తమ జోక్యం ఉండదని వివరించారు. ఇవ్వాలని నిర్ణయించాం. కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆదాయ లీకేజీలు అరికట్టాం. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేదు. ఇది మన దేశ రాజధాని. ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాము. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు
50% వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాము. మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్గా బ్రాండ్ చేస్తున్నాము. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇటీవల దేగరి కంచె వద్ద 4th సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ అన్నది హైదరాబాద్ రూపురేఖలను మార్చివేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, వేల మంది చిరు మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్గా మారి దీన్ని మేము తీర్చిదిద్దబోతున్నాం. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఒకవైపు గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో టీ-న్యాబ్ను బలోపేతం చేశాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారా ఒలింపిక్స్లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుడ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిషి ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన సభాపక్ష నేతగా అతిషి ఎంపికైనట్టు తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ప్రయోజనాల దృష్ట్యా జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్ భావించారని, అందుకే ఆయన బయటకు వచ్చాక రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీ ప్రజల ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ప్రజా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. ప్రజలు అతనిని మరోసారి సీఎంగా ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగబోరన్నారు. ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోందని ఏపీ హోంమంత్రి అనిత చెప్పారు. సస్పెండ్ అయిన 3 ఐపీఎస్ అధికారుల కారణంగా ఎంతో మంది బలయ్యారని, విచారణలో వెలుగు చూసిన ఆధారాలతోనే వారిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ 3 ఐపీఎస్ల వెనుక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించబోమని చెప్పారు. సూత్రధారులున్నా సలహాదారులు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్ ను భారీ బోర్డులు ఢీకొనడంపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బోర్డు బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత అనుకున్నామని, కానీ 80 టన్నుల బరువు ఉన్నాయని చెప్పారు. ఆ బోట్లు వైసీపీ నేతల అనుచరులవేనని అన్నారు. 3 భారీ బోట్లను ఇరుపత్తాలతో కట్టేశారని చెప్పారు. బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలను అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా, నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉండదేమో, నాకు తెలియదేమో మేబీ అంతకు మించి పెద్ద పదం. ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని, ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలన్న ఉద్దేశంతో 14.4 లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు. అది 3 పడవలకి కూడా యజమాని ఒకడే. ఆ ఒకటికి సంబంధించిన యజమాని 3 పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవల్లోనే ఇసుకని యథేచ్ఛగా డ్రెజింగ్ చేసుకొని, ఇందాకే చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు. అందులో దగ్గర 10 లారీలు పట్టేటంత ఇసుకని తీసుకొచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు. వాళ్ళ మాఫియాలకి అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ వరదల టైంలోనూ కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు, మేము తిరిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముందు ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీస్తాం. ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. లేదండి, ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. చాలా ఇన్డెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే అసలు చాలామంది నాకు చెప్పడం మర్చిపోయాను. మొన్న నేను ఎక్కడో ఒక యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను.
ఎవరో ఒక అతను చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఏ వాటర్ వస్తే కొట్టుకురావా, ఏ వాటర్ వస్తే 200 బోట్లు అక్కడ కట్టించున్నాయండి, ఈ 3 బోట్లు ఎందుకు కొట్టుకురావాలి? పోనీ 3 బోట్లు ఏమైనా లైట్ వెయిట్ ఇవేమైనా అంత బరువున్నవి కొట్టుకొని వస్తున్నాయంటే అక్కడ లంగర్ వేస్తేనా లేకపోతే తాడులు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి? అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్టులు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి. నేను ఏమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది. లేకపోతే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంతెంత ఉంటాయండి? కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ యాంగిల్ ఒక్కొక్కటి 17 టన్నులు కౌంటర్ వెయిట్, 17 టన్నులు కౌంటర్ వెయిట్ ఇబ్బంది డ్యామేజ్ అయింది. అటువంటి పరిస్థితుల్లోని ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? మీరు పార్టీ ఏతరులు చాలామంది మాట్లాడచ్చు, మీరు జగన్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేయడానికి రెడీ అయ్యారు? ఆ యాంగిల్లో ఆలోచించండి. అంతే తప్పించి ఏదో మా మీద బురద చల్లాలి, మేమేదో పొలిటికలైజ్ చేద్దామని అనుకుంటే మాకేంటి లాభం? ఇందులో చాలా క్లియర్గా కరెక్ట్గా కళ్ళకి కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదండి, బలి చేయడం ఏంటండి? ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం మన మాట ఉపయోగించుకుంది. బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు పూర్వపరాలన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. ఏ పాత్ర ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 IPS ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీ వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉండదు, వర్కౌట్ అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమంలో NDRF, SDRF టీమ్స్ సంబంధించి సహాయ సహకారాలు కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా పంపిస్తాం. రాజకారుల వారసత్వ పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. నియంతృత్వ నిజాంబాల నుంచి ప్రజలకు విమోచనం లభించిన రోజుగా సెప్టెంబర్ 15న అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన హైదరాబాద్ విమోచన వేడుకల్లో జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమర జవాన్ల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాంలపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేసినట్లు తెలిపారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తర్వాత తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రజకారుల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్లు పాల్గొన్నారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది గౌరవ పెద్దలు, అదే కాకుండా సైనిక అధికారులు, పారామిలిటరీకి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, కళాకారులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే తెలంగాణ విమోచన ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని ఈ తరానికి చెందినటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా మరి వచ్చే సమాధానము 15th August 1947 అంటారు. అది వాస్తవం కాదన్న విషయము వారికి తెలియదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17కు నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకున్నారనే విషయము చాలా మందికి తెలియదు. ఇది వారి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.
ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు సాధించినట్టు తిరుమలలో అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో కొందరు ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తుండడం తెలిసిందే. తిరుమల కొండపై విచ్చలవిడిగా నృత్యాలతో అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ వీడియో తిరుమలలో రికార్డింగ్ కాదని, అది విజయవాడలో జరిగిన ఓ బర్త్డే సెలబ్రేషన్ తాలూకు వీడియో అని ఏపీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గుమ్మడి సత్యారాణి స్పందించారు. ఈ వీడియో తన ఇంట్లో రికార్డ్ చేసిందని వెల్లడించారు. విజయవాడలో నా ఇంట్లో నా కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 7 కొండల వాడిని పూజించే వ్యక్తిగా ఒక భక్తురాలిగా చెబుతున్నాను. ఈ విధంగా విష ప్రచారం చేసేవారని ఆ దేవుడు క్షమించడం అని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సందేశంతో కూడిన వీడియోను మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు, కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు, భగవంతుడు మాత్రం మీకు చూపిస్తుంది. విజయవాడలో భారీ వరదలు వచ్చాక 10 రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇది తాను మాత్రమే చెప్పడం లేదని, వరదల వల్ల ఇబ్బంది పడే ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని అన్నారు. సీఎం హోదాలో ఉండి కూడా ఒక సామాన్యుడిగా ఇంటింటికి వెళ్లి అందరినీ కలిసి వారిలో భరోసాను కల్పించారని చెప్పారు. 74 ఏళ్ల వయసులో కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న చంద్రబాబు సీఎంగా దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఇంతలా కష్టపడుతుంటే వైసీపీ రాజకీయాలు చేస్తోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వాళ్ళు ఏం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదని, అందుకే సహించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పీతల సుజాత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జత్వాని కేసు భయంతో నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. జగన్ స్క్రిప్టుతోనే జత్వానిపై కేసులు నమోదు చేశారని అన్నారు. జత్వానిపై పాటు ఆమె తల్లిదండ్రులను వైసీపీ నేతలు హింసించారని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తామంటే కుదరదని చెప్పారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద
దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వానీ కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో, వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వానీ మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే, ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకునేటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు. బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు. ఏంటి అసలు ఎక్కడ పోతుంది? కనీసం మనుషులు కాదా? మానవత్వం అనిపించట్లేదా మీకు? మళ్ళీ పైపై చేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జత్వానీ కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు సిగ్గు అనిపిస్తుందండి మీకు? అసలు మీకు సిగ్గు అనేదే అనిపించట్లా. ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళల మీద జరిగినాయి ఒక్కసారి మర్చిపోయారు. అప్పుడే 11 సీట్లు వచ్చేసరికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఎన్ని విమర్శలు వచ్చినా కూల్చివేతలు ఆపేదిలేనదన్న సీఎం. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని వివరణ. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామాను సమర్పించిన కేజ్రీవాల్ నూతన శాసనసభాపక్ష నేతగా అతిషి ఎంపికైనట్లు వెల్లడి. మరో వారం రోజుల్లో సీఎంగా ప్రమాణం చేస్తున్న అతిషి. తిరుమలలో అపచారపడ్డ ఓ వీడియో వైరల్. అది తన కొడుకు పుట్టినరోజు వేడుకలను వెల్లడించిన మంత్రి. అది విజయవాడలో తీసిన వీడియో అని స్పష్టీకరణ. ఆధారాలతోనే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామన్న అనిత. వారి వెనుక సూత్రధారులున్నా సలహాదారులున్నా వదలబోమని హెచ్చరిక. బోట్లో బ్యారేజీని గుర్తించిన వాళ్లు టెర్రరిస్టుల కన్నా డేంజరస్ అని వ్యాఖ్య.
10 రోజుల్లోనే విజయవాడలో సాధారణ పరిస్థితి తీసుకొచ్చారన్న రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టమని వ్యాఖ్య. వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు. నీలిబియా తప్పుడు రాతలు రాస్తోందన్న సుజాత. తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. వైసీపీ 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా. యోధుల పోరాటంతో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిందన్న ఎంపీ. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న ఈటెల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటెల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.